నీ సమస్య నుండి నిన్ను విడిపించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీవు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితి నుండి, ఆ భయంకరమైనటువంటి వేదన, బాధ, ఆ కలవరాల నుండి నిన్ను విడిపించడానికి, నీకు సమాధానం ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఈ రోజు సమాధానం, విశ్రాంతి, నెమ్మది దొరకాలంటే ఎక్కడెక్కడికో పుణ్య కార్యాలు చేయడానికి వెళ్తున్నారు, కోట్ల కోట్ల డబ్బు ఖర్చు పెడుతున్నారు, కానీ ఆ సమాధానము నీకు దొరకట్లేదు. అయితే యేసు ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు, ఈ గ్రామ ప్రజలతో మాట్లాడుతున్నాడు. నీకు ఉచితంగా ఆయన నీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. నువ్వు ఏ డబ్బు వెల చెల్లాల్సిన అవసరం లేదు. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే, ఆ మోక్ష మార్గానికి వెళ్ళాలంటే నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తే, యేసు ప్రభువా ఈ రోజు నా హృదయంలోనికి రండి, నా పాపాలను కడగండి, నన్ను శుద్ధి చేయండి, నీ కుమారునిగా నీ కుమార్తెగా నన్ను మార్చుకోండి నువ్వు ఒక్క మాట నువ్వు అనగలిగితే ఈ రోజు దేవుడు నీ జీవితాన్ని వెలిగించబోతున్నాడు. పాడైపోయినటువంటి నీ బ్రతుకును మార్చబోతున్నాడు. పాడైపోయినటువంటి నీ మనసును మార్చబోతున్నాడు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు. నేనే అంటే ఆయన తప్ప వేరే ఎవ్వరు లేరండి. నేనే అంటే వేరే ఆప్షన్ లేదు నీకు. నేనే అని యేసు ప్రభు అంటున్నాడు. కాబట్టి పునరుద్ధానమును, జీవమును నేనే అంటున్నాడు. ఆయనలో జీవం ఉన్నది, ఆయనలో నీకు నిరీక్షణ ఉన్నది. చాలా మంది చనిపోయిన తర్వాత ఏమనుకుంటారంటే శరీరము ఆత్మ రెండు పాతి పెట్టబడతాను అనుకుంటారు. కాదు, మనం చనిపోయిన తర్వాత మన శరీరం నుండి ఆత్మ వేరు చేయబడుతుంది. ఆ ఆత్మ ఒకవేళ నువ్వు యేసు ప్రభు నమ్ముకొని భూమి మీద చనిపోతే నీ ఆత్మ, మనమందరము కూడా యుగ యుగాలు యేసు ప్రభుతో జీవించే ఆ భాగ్యాన్ని యేసు ప్రభు నీకు ఇస్తున్నాడు. కానీ నువ్వు పాపములో చనిపోతే గనక మరి నరకం అనేది వాస్తవమైనది, మరణం అనేది వాస్తవమైనది, పరలోకం అనేది వాస్తవమైనది. నువ్వు ఏ మార్గం నీకు కావాలో నువ్వు ఎంచుకున్నట్లయితే నీ బ్రతుకును మార్చడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. పాపులను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని నేను మీకు తెలియజేస్తూ, మరి నేడే రక్షణ దినము. ఇంకా మీ జీవితంలో ఎలాంటి భారం ఉన్నా, ఎలాంటి పోరాటాలున్నా, మీకు ఎక్కడ మీకు సొల్యూషన్ దొరకట్లేదేమో, కానీ యేసు ప్రభు దగ్గరికి మీరు వస్తే గనక మీకు ఒక సొల్యూషన్ని, ఒక మంచి ఫలితాన్ని మీకు దేవుడు ఇవ్వడానికి మీకు సిద్ధంగా ఉన్నాడు.